ఇప్పుడు మళ్ళీ ఒకసారి కొరింథీయులకు 2:4 కంటిన్యూగా చదువుదామా. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుస్తామా. మేము దృశ్యమైన వాటిని చూస్తలేము అంటే ఈ కనబడే వాటిని చూడట్లేదు. ఈ కంటికి కనబడే ప్రతిదీ టెంపరరీ. ఒరిజినాలిటీ అనేది మన కళ్ళతో చూసేది కాదు. ఈ బాడీ కాదు, ఈ కలర్ కాదు, ఈ వస్తువులు కాదు, ఈ భూమి కాదు, ఈ ఆకాశం కాదు, ఈ నక్షత్రాలు కాదు. ఇదంతా టెంపరరీ. ఈ కంటికి కనబడేదంతా టెంపరరీ. మేము దృశ్యమైన వాటిని చూడక అదృశ్యమైన వాటినే నిదానించి చూచుచున్నాము. హెబ్రీ 11:1 ఇది ఇట్లాగే ఉంచి హెబ్రీ 11:1 ఉంటుంది. విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువునై ఉన్నవి. ఏమి రుజువు అంట? అదృశ్యమైనవి ఉన్నవి అనడానికి రుజువు. ఒక గొప్ప భక్తుడు ఏమంటాడంటే, హూ ఎవర్ సీస్ ద ఇన్విజిబుల్ దే డూ ద ఇంపాసిబుల్. అంటే ఎవరైతే అదృశ్యమైన వాటిని చూస్తారో వాళ్ళు అసాధ్యాలను చేయగలుగుతారట. దేవునికి స్తోత్రం. అదృశ్యమైనది ఏంటి అని అంటే విశ్వాసము. విశ్వాసము 4 అక్షరాలు తెలుగులో. ముందు వి ఉంటుంది, ఆఖరణ ము ఉంటుంది, మధ్యలో ఏముంది? శ్వాస. విశ్వాసికి విశ్వాసము శ్వాస. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. క్రియలు లేని విశ్వాసము మృతము. విశ్వాసమున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము. హెబ్రీ 11 మోషే చూస్తాడు, చదవండి అది. మోషే అదృశ్యుడైన వానిని, ఆయన పుట్టినప్పుడు సుందరుడై ఉండెను అని చదివి వరుసలో కింద చూడండి. హల్లెలూయా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాప భోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమందు దృష్టి ఉంచెను. విశ్వాసమును బట్టి అతడు అదృశ్యుడైన వాటిని చూచునట్లుగా స్థిరబుద్ధి గలవాడే. బట్టి అతడు అదృశ్యుడైన వారిని చూచునట్లు, అదృశ్యుడైన వారిని చూచునట్లుగా స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రమునకు భయపడక. ఏం చూసినాడంట? అదృశ్యుడగు వారిని చూచునట్లుగా స్థిరబుద్ధి గలవాడట. ఆ పైన రాయబడి ఉంటుంది, ఐగుప్తులో రాజకుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు. కానీ ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానము దృష్టి ఉంచెను. హల్లెలూయా. ప్రతిఫలముగా కలగబోయే బహుమానమునందు దృష్టి ఉంచినాడు. అందుకే పౌలు అంటాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదే. ఏముంచబడి ఉంది? నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నదే. నేను విడలిపోవు కాలము సమీపమైనదే. మంచి పోరాటం పోరాడితే నా పరుగును తుదముట్టించితిని, కడముట్టించితిని. ఆఖరికి ఏం కాపాడుకున్నాడంట? విశ్వాసం అంటే ఏంది? అదృశ్యుడగిన వాటిని, అదృశ్యమైన వాటిని మేము నిదానించి చూస్తున్నాం. అదే కొరింథీ 2:14 రాయబడి ఉంటుంది, మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు, దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలినంత శక్తి గలవై ఉన్నవి. హల్లెలూయా. మేము పైరూపానికి కృషించిన వాళ్ళమే, లెక్కలోకి రాని వాళ్ళమే. కానీ
మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. హల్లెలూయా. మా యుద్ధోపకరణములు ఎవరికి కనబడట్లేదు, కానీ మా యుద్ధోపకరణములు దురాత్మల సమూహాలకు, పరలోకమందలి దేవదూతలకు, పాతాళపు దుష్ట శక్తులకు తెలుసు మేమేంటో. హూ వి ఆర్ ఇన్ క్రైస్ట్. క్రీస్తునందు మేమేమై ఉన్నామో వాటికి తెలుసు. సర్వాంగ కవచమును ధరించి, విశ్వాసమనే డాలు పట్టుకొని, ఆత్మ ఖడ్గమును ధరించి, రక్షణను స్థిరస్థానం వేసుకొని, సత్యమనే దట్టి కట్టుకొని, పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అనే జోడు దొడుక్కొని, సైనికుల వలె శరీరులతో కాదు మా పోరాటము, రక్త మాంసములతో కాదు మా పోరాటము, ఇదిగో ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహముతో మేము పోరాడుతున్నాము. ఇట్స్ ఏ వార్ఫేర్, ఇట్స్ ఏ బాటిల్ గ్రౌండ్. యుద్ధ భూమిలో ఉన్నాం. మంచి సైనికుని వలె పోరాడుతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆయన అన్నాడు, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. ఆయన ఒక మాట అంటాడు, అనేకులకు ప్రకటించిన తర్వాత, విరామం లేకుండా అనేకులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమో అని నన్ను నేను నలగగొట్టుకొనుచున్నా. అనేకులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోదునేమో అని నన్ను నేను నలగగొట్టుకొనుచున్నా. ఈజ్ ఏ అపోస్తల్ ఆఫ్ గాడ్. ఆయన దేవుని అపోస్తలుడు. ఒకప్పుడు సంఘమును హింసించిన వాడు. ఆయన రాస్తూ అంటాడు, పూర్వము నేను దూషకుడను, హింసకుడను, హానికరుడనైన నన్ను అన్యజనులకు అపోస్తలునిగా నియమించినాడు. జ్ఞానం ఉన్నది, ప్రావీణ్యత ఉన్నది, రోమీయుడు, అధికారం తెలుసు, గమలీయేలు పాదముల యొద్ద విద్యా పాండిత్యం నేర్చుకుని వాడు. కానీ ఎవరికి అపోస్తలుడిగా నియమించబడ్డాడట? అన్యజనులకు. అదే పేతురు, చేపల కంపు, సీమోను, కాలీవల, కాలీదోనే, కాళీ చేతులు, ఈ విద్య లేని పామరుని ఎక్కడ నిలబెట్టినాడు? కొర్నేలి, నీవు లేచి ఆ చర్మకారుడైన సీమోను అని వాని ఇంట పేతురని మారు పేరు గల సీమోను దిగి ఉన్నాడు, నీవు అతనిని పిలిపించుకో. ఎవరు చెప్తున్నారు? దేవదూత దిగి వచ్చి కొర్నేలితో చెప్తున్నారా? అపోస్తల కార్యములు 10వ అధ్యాయంలో. ఆయన శతాధిపతి. హల్లెలూయా. దేవుని యందు భయభక్తులు గలవాడు, ప్రార్థన చేసేవాడు, దాన ధర్మాలు చేసేవాడు. భయపడకు. నీ ప్రార్థనలు, నీ ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినాయి. హల్లెలూయా. నీవు మనుషులను పంపి ఆ పేతురును పిలిపించుకో. విద్య లేని పామరుడేమో ఉన్నత అధికారుల దగ్గర నిలిచినాడు, ఉన్నత అధికారులకు అపోస్తలుడైనాడు. అన్ని తెలిసిన, జ్ఞానము ప్రావీణ్యత తెలిసిన, అధికారము తెలిసిన, గమలీయేలు పాదముల యొద్ద పెంచబడిన ఈయన సౌలు అనేట ఆయన అన్యజనులకు అపోస్తలుడైనాడు. పరలోక విలువలు వేరు, భూలోక విలువలు వేరు. దేవుని దృష్టి వేరు, మనుషుని దృష్టి వేరు. హల్లెలూయా.